తెలంగాణలో ప్రభుత్వం మార్పు ద్వారా ఐటీ పరిశ్రమల విషయంలో అనేక మంది అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనను మెచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు కొందరు పారిశ్రామిక ఉత్సాహికులు. తాజాగా అదానీ గ్రూప్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అదానీ గ్రూప్ చైర్పర్సన్ గౌతమ్ అదానీ కుమారుడు, అదానీ పోర్ట్స్ అండ్ సేల్స్ లిమిటెడ్ సీఈఓ కరణ్ అదానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కరణ్ అదానీ మరియు ఆయన బృందంతో కలిసి సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. తెలంగాణలో అదానీ గ్రూప్ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో పెట్టుబడుల సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు అదానీ గ్రూపుల మధ్య జరిగిన సమావేశం ఫలితాలిస్తుందని భావిస్తున్నారు బిజినెస్ విశ్లేషకులు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన వారిని గవర్నర్ తమిళసై తిరస్కరించడాన్ని హైకోర్టులో సవాల్ చేశారు బీఆర్ఎస్ నేతలు. దీనిపై శుక్రవారం న్యాయస్థానం విచారణ జరపనుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నామినేట్ చేసిన ఎమ్మెల్సీలను గవర్నర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ హైకోర్టులో శుక్రవారం విచారణకు రానుంది. గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బారాసా నేతలు దాసో శ్రవణ్, కుర్ర సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. వీరిద్దరిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ గత జూలైలో మంత్రిమండలి తీర్మానం చేసింది. మంత్రి మండలి నిర్ణయాన్ని గవర్నర్ తమిళసై గత ఏడాది సెప్టెంబర్ 19న తిరస్కరించారు. గవర్నర్ తన పరిధి దాటి వ్యవహరించారని, మంత్రి మండలికి ఎమ్మెల్సీలను నామినేట్ చేసే హక్కు ఉంటుందని పిటిషనర్లు పేర్కొన్నారు. దీనిపై శుక్రవారం సీజ్ చేసే ధర్మాసనం విచారణ చేపట్టనుంది. అయోధ్యలో రామ మందిరం జనవరి 22న ప్రారంభం కానుందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. రామ మందిరం దేశంలోని ప్రతి హిందువు కల నెరవేరనుందన్నారు. బోయినపల్లి టింబర్ డిపో శరత్, కిరణ్ కుటుంబ సభ్యులు రామ మందిరం ద్వారాలను రూపుదిద్దుతున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా ద్వారాలను బండి సంజయ్ పరిశీలించారు. దేశవ్యాప్తంగా అందరినీ ఆహ్వానిస్తూ అందరికీ ప్రతి గడపకు శ్రీరాముని అక్షింతలు ఇస్తూ ఆహ్వానిస్తున్నారు అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. శ్రీరాముని దేవస్థానం ద్వారాలను తయారు చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ద్వారాలకు కావలసిన కలపను మహారాష్ట్ర నుంచి తీసుకువచ్చారన్నారు. రామ మందిరంలో మందిర ద్వారాలను చూడడానికి, వాటిని తాకి అదృష్టాన్ని అందరికీ ఆ రాముడు ప్రసాదించాలని భగవంతుని కోరుతున్నామన్నారు. అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం విరాళాల సేకరణను ఎంఐఎం వ్యతిరేకించిందన్నారు. బీఆర్ఎస్ వాళ్లకు తలపొగురు ఎక్కింది కాబట్టే ప్రజలు బహిష్కరించారన్నారు. అదే ధోరణిలో కాంగ్రెస్ ప్రవర్తిస్తుందన్నారు. అదృష్టం బాగుంది కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ నడవడిక, వాళ్ళ ఏమంటారు వాళ్ళ ముఖవళిక చూస్తుంటే సేమ్ బీఆర్ఎస్ పార్టీగా తయారవుతున్నారు. ఇప్పుడే అతి తక్కువ సమయంలో ప్రజలు కూడా వ్యతిరేకిస్తాను వాళ్ళకి. నేను ఈ భాషతో విపక్షాలు సూచన సలహాలు ఇచ్చినప్పుడు, వాళ్ళు విమర్శించినప్పుడు అదే స్థలం పొలైట్గా ఎవరు ఇప్పుడు మాట్లాడే వాళ్ళు అందరూ ఉన్నారు కదా, మీ పేర్లు చెప్పారు కదా, ఎవరి కోవటో అందరూ తెలుసు ప్రజలు. ఎవరి కోవటో ప్రజలందరూ తెలుసు. అధికారం వచ్చి కాళేశ్వరం పోవడం మళ్ళీ రీడిజన్ అంటున్నారు. మళ్ళీ వచ్చి ఒక రీజన్ అంటే వాళ్ళు మార్చింది, వీళ్ళు మార్చినప్పుడు వీళ్ళు మార్చారు. కాబట్టి దయచేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తారు. మొన్ననే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీద కోపం ఎవరికి లేదు, నాకైతే కోపం లేదు. ఎందుకంటే ఒక మూర్ఖతో పాలన పీడ విరగలేదు అనుకుంటుంది. ఆ కుటుంబ రాజ్యం పీకింది అనుకో, పీడ విరగదు అనుకుంటుంది. కుటుంబ రాజ్యం పీకింది అనుకుంటా. ఇక కొన్ని వేర్లు ఉన్నాయి, బీఆర్ఎస్ కొన్ని వేర్లు ఉన్నాయి. వాటిని కూకటి వీళ్ళతో పెగిలించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. కానీ మీరు మొన్ననే ప్రభుత్వం ఏర్పడేసిన వాటి మేము సమన్వయంతో ప్రశాంతంగా మేము సహకరించే ప్రయత్నం చేస్తామని చెప్పి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటే మళ్ళీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏర్పడబోతుంది. కాబట్టి ఇచ్చి పుచ్చుకునే ధోరణి ప్రజల కోసం మళ్ళీ ఇచ్చి పుచ్చుకునే ధోరణి మన వేరే తెలంగాణ అభివృద్ధి సహకరించే ధోరణి రెండు పార్టీల మధ్య ఉండాలి. ఈ ప్రభుత్వం మధ్య, ఆ ప్రభుత్వం మధ్య ఉండాలి. చాలా మంది మంత్రులు అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాలను మోదీ ప్రభుత్వ హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. అయోధ్యలో ముస్లింలకు చోటు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. హిట్ అండ్ రన్తో ట్రక్ డ్రైవర్ల పొట్ట కొడుతున్నారని వెల్లడించారు. కేంద్ర మంత్రి ప్రకటన ప్రజా పాలనపై असदुद्दीन ओवैसी मातलाडाరు। मंदिर तो झांकी अभी बहुत और कुछ बाकी है, ये बताया सर, इस पर क्या कहेंगे? तो हम चाहेंगे कि भारत के प्रधानमंत्री नरेंद्र मोदी इनके इस बयान पर बता दें कि सच है।
जब उनका कैबिनेट का मंत्री इस तरह की बकवास कर रहा है तो देश के प्रधानमंत्री की ये एक मॉरल रिस्पॉन्सिबिलिटी बनती है, कलेक्टिव रिस्पॉन्सिबिलिटी बनती है कि वो अपने मिनिस्टर के बयान की तस्दीक कर दें। वो क्या कह रहा है, सच कह रहा है क्या? क्या आप काशी, मथुरा, टीली वाली मस्जिद, सुनेरी मस्जिद, जितने आरएसएस के पास जो 30-35 हजार मसाजिद के लिस्ट है, क्या वो सब ले लेंगे क्या आप लोग? तो देश के प्रधानमंत्री की जिम्मेदारी है कि वो अपने मिनिस्टर के इस बयान के ऊपर देश को बताएं कि उनकी पॉलिसी क्या है। लेकिन सर, आपने भी 2 दिन पहले एक स्टेटमेंट दिया जहां पे आपने कहा कि एक मस्जिद तो आपने खो चुकी है, बाकी मस्जिद भी आर ऑल्सो अंडर अटैक, एंड आप कह रहे हैं कि सभी लोगों को एक साथ इकट्ठा होकर लड़ना चाहिए। आपके बयान को प्रोवोकेटिव माना जा रहा है और कम्युनल माना जा रहा है, और आपके ऊपर केस भी दर्ज हुआ है सर। देखिए, नहीं, केस तो दर्ज होते रहता है क्योंकि मेरा नाम असदुद्दीन ओवैसी है। जहां तक मेरी बात है, मेरी जो स्पीच हुई है वो सच्चाई पर मुबन्नी है। क्या बाबरी मस्जिद को 6 दिसंबर के दिन डेमोलिश नहीं किया गया था? और जब डेमोलिश किया गया था तो किसी एक को भी सजा नहीं हुई। అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా భారతావనిని ప్రపంచంలో నిలబెట్టడమే లక్ష్యంగా ప్రధాని మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం విజయవంతంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కొనసాగుతుంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని మేడ్చల్ మండల పరిధిలోని రావల్కోల్ గ్రామంలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్పిత యాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి హాజరయ్యారు. ముందుగా ఆయన సంకల్ప యాత్ర క్యాలెండర్ బ్రౌజర్ ను గ్రామ సర్పంచ్ మహేందర్ తో కలిసి ఆవిష్కరించారు. इस गांव में आज पहुंचे हैं, मेरा सौभाग्य है, मैं इसमें भाग लेने का मुझे मौका मिला। बहुत बड़ी मात्रा में लोग इसमें इकट्ठा हुए हैं। तो इसमें उद्देश्य यही है, जो बहुत ही प्रो पीपल स्कीम, जो जनता के हित में जो मोदी जी ने स्कीम लाए हैं, वो स्कीम सबको ये स्कीम का लाभ पहुंचाना चाहिए। सबको स्कीम का लाभ भी पहुंचाना है, जिसको स्कीम नहीं मिला है उनको भी स्कीम पहुंचाना है। इसके कारण मैं इधर आया था, मुझे बहुत अच्छा लग रहा है कि बहुत बड़ी मात्रा में गरीब लोग इकट्ठा हुए हैं और मोदी जी का गुणगान कर रहे हैं। ఎఫ్సీఐ గోడౌన్ నుంచి చెర్లపల్లి రైల్వే స్టేషన్ వరకు చేపట్టే అప్రోచ్ రోడ్డు పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ పరిశీలించారు. రైల్వే, ఫారెస్ట్, ఎస్ఆర్డీపీ ఉన్నతాధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు కమిషనర్. ముసరాబాగ్ బ్రిడ్జి నిర్మాణ పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఈఎన్సీ జియా ఉద్దీన్, ఎస్ఆర్డీపీ సిఈ దేవానంద్, ఎస్ఈ రవీందర్ రాజు పాల్గొన్నారు. హిందీ ప్రచార సభను ఆక్రమించి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ట్రస్ట్ పూర్వ ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్లో జరిగిన ఈ సమావేశంలో పూర్వ ఉద్యోగులు ఆర్పి కపూర్, నరేందర్, నమ్రత, మహేష్ సింగ్ పాల్గొన్నారు. అవినీతి అక్రమాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించామని తెలిపారు. ట్రస్ట్ లో జరిగే అన్యాయం గురించి ప్రశ్నించిన తమను తొలగించారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వెంటనే ప్రచార సభపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. హిందీ ప్రచార సభ 1935 లో స్థాపించబడింది. కర్ణాటకలో ఒక స్టేట్ యూనిట్ ఉంది, మహారాష్ట్రలో ఒక స్టేట్ యూనిట్ ఉంది, ఏపీలో స్టేట్ యూనిట్ ఉంది. అయితే కొంతమంది ఇందులో అవకతవకలు చేస్తున్న ట్రస్ట్ లో చంద్రదేవ్ కౌడే నుండి ఔరంగాబాద్ నుంచి, సురేష్ పురి ఔరంగాబాద్ నుండి, షేక్ గైబు అలీ అనంతపూర్ నుండి, వీళ్ళందరూ హిందీ ప్రచార సభను మభ్యపెట్టి అవకతవకలు చేసి పార్లమెంట్ లో మభ్యపెడుతున్నారండి. అత్యధిక మెజార్టీతో గెలుపొందిన నకరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు మద్దతుగా ఓయూ ఆర్ట్స్ కళాశాల నుంచి నల్గొండ జిల్లా చెరువుగట్టు దేవస్థానం వరకు టీపీసీసీ రాష్ట్ర నాయకులు నోముల శేషు యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం 2 సార్లు అధికారంలోకి రావడానికి ఓయూ విద్యార్థులు విశేషమైన కృషి చేశారని శేషు యాదవ్ అన్నారు. ప్రభుత్వం ఏర్పాటులో ఓయూ ఏ విధంగా అయితే ప్రధాన భూమిక పోషించిందో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా ఓయూ పాత్ర ఉందని శేషు యాదవ్ అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ సాధించుకున్నామో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని దోపిడీ చేసిందని మండిపడ్డారు. దాంట్లో భాగంగా ప్రధానంగా ఈ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీలో అత్యధిక మెజార్టీతోని, ఈ రాష్ట్రంలో భారీ మెజార్టీతోని మా యొక్క కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారైనటువంటి వేముల వీరేశం గారిని గెలిపించినటువంటి ప్రజలం మేము. కాబట్టి మేము ఇక్కడి నుంచి చెరువుగట్టు దాకా, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చెరువుగట్టు దాకా పాదయాత్ర చేస్తామని చెప్పేసి కూడా ఎలక్షన్ల కంటే ముందు మొక్కు అనేది మొక్కడం జరిగింది. దాంట్లో భాగంగానే మేము ఈరోజు ఈ యొక్క పాదయాత్రను స్టార్ట్ చేస్తూ ఉన్నాం. మా యొక్క జిల్లా మంత్రి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, వేముల వీరేశం గారు
భారీ మెజార్టీతో గెలవాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏర్పడాలి. అట్లయితే ఖచ్చితంగా ఇక్కడి నుంచి అక్కడికి పాదయాత్ర చేస్తామని చెప్పేసి మొక్కడం జరిగింది. ఆ యొక్క మొక్కును చెల్లిస్తున్నాం. ఈ యొక్క చెల్లింపులో భాగంగా ప్రధాన ఉద్దేశంగా మేము మీడియా మిత్రులందరికీ కూడా తెలంగాణ ప్రజానికానికి తెలియజేసేది ఏంటంటే, గత ప్రభుత్వం 2 సార్లు ఏర్పడి ఈ యొక్క తెలంగాణని ఏర్పాటు చేసుకోవడంలో ఉస్మానియా యూనివర్సిటీ అనేది ప్రధాన భూమిక పోషించింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండపల్లి వద్ద గుప్త నిధుల కలకలం రేగింది. గ్రామ శివార్లోని నిర్మానుష్య ప్రాంతంలోని ఓ ఫామ్ హౌస్లో తవ్వకాలు జరిగాయి. 20 ఫీట్ల వరకు సొరంగం తవ్వి అక్కడ టెంకాయలు, నిమ్మకాయలతో అగరబత్తులు పెట్టి పూజలు చేశారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తవ్వకాలపై విచారణ చేపట్టారు. సంఘటన స్థలానికి కొద్ది దూరంలో మరో సొరంగం తవ్వి అందులో ఏదో వేసి దానిపై మట్టితో పూడ్చిన అనంతరం అగరబత్తులతో పూజలు చేశారు. మన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో తొండుపల్లి విలేజ్ శివార్లో ఒక చిన్న ఫామ్ హౌస్ దగ్గర ల్యాండ్లో తవ్వి ఉండి గుప్త నిధుల కోసం అని చెప్పేసి అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి సమాచారం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి వెరిఫై చేస్తే ఒక ఫామ్ ల్యాండ్లో దాదాపు ఒక జేసీబీతో తవ్వి లోపలికి 15 గుంటల అందాజా 15 గుంటల లోపలికి తవ్వినట్టు మనుషులు తెలిసింది. ఈ చుట్టుపక్కల తెలుసుకుంటే ఈ వ్యవసాయ భూమి అతనే ఒక నెల 15 రోజుల నుంచి ఇక్కడ తవ్వుతున్నట్టు తెలిసింది. అతన్ని కూడా ఫోన్ ద్వారా తెలుసుకుంటే ఇక్కడ ఏదో రకరకాల మట్టి వస్తున్నది, దానికోసం మా ల్యాండ్లో మేము తవ్వినామని చెప్తున్నారు. దీని మీద విచారణ చేసేసి ఫర్దర్ దీని మీద ఏమి యాక్షన్ తీసుకోవాలో చట్టపరమైన యాక్షన్ తీసుకుంటాము. ఇప్పటివరకు అయితే వేరే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తర్వాత అఖ్తర్ అని చెప్తున్నారు. అతనితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. అతను ఆన్ ది వే ఉన్నాడు. ఇప్పుడు చూసినప్పుడు చాలా లోతుగా ఉంది, ఏదైనా అపాయకరంగా ఉంటుంది కాబట్టి ఇమీడియట్ అతనికి చెప్పాము, దాన్ని క్లోజ్ చేయమని చెప్పడం జరిగింది ఫోన్లో. అతను కూడా దానికి యాక్సెప్ట్ చేసేసి క్లోజ్ చేస్తామని. సొరంగంలో పూజలు చేసినట్లు కనిపిస్తాం. వెరిఫై చేస్తాము. ఇప్పుడు వెరిఫై చేసి దాన్ని బట్టి అతను కూడా వచ్చిన తర్వాత గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఉద్యోగులు నెల రోజుల నుండి ఆందోళన నిర్వహిస్తున్నారు. నితిన్ డైరెక్టర్గా ఉన్న చిన్నంరెడ్డి నిధులు దుర్వినియోగం చేస్తూ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడిన డైరెక్టర్ని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ పలుకుబడితో ఉద్యోగస్తులను వేధించడం, భయభ్రాంతులకు గురిచేయడం డైరెక్టర్కు అలవాటుగా మారిందని, ఏళ్లుగా చేస్తున్న వారికి పదోన్నతులు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వహణ పట్టించుకోకపోవడంతో చదువుకునేందుకు వచ్చే విద్యార్థులు సంఖ్య తగ్గిపోయింది. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, దేశంలోనే గుర్తింపు ఉన్న హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పిదాలకు పాల్పడ్డ డైరెక్టర్ని విధులను తొలగించి జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. 19 కోట్లు కార్పస్ ఫండ్ ఉండాల్సిన విద్యాలయంలో అప్పులోకి కూరుకుపోవడం వెనుక చిన్నంరెడ్డి నిర్ణయాలే కారణమన్నారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ అనుమతి లేకపోవడం, ఏఐసిటిఈ న్యాక్ అక్రిడిటేషన్ లేకపోవడం వల్ల ప్రతి ఏటా 25 దేశాల నుంచి చదువుకునేందుకు వచ్చే విద్యార్థులు అడ్మిషన్లు నిలిచిపోయాయని, బోధనేతర సిబ్బంది నిర్వహించవలసిన విధుల నుంచి కాకుండా ఇతర వ్యక్తిగత అవసరాలు వాడుకోవడం వల్ల విద్యాలయం నాణ్యత మసకబారిపోయిందన్నారు. ఆయన డ్యూటీ చేయాల్సిన 100%లా ఓ 10% కూడా దీని ఇంట్రెస్ట్ పెట్టలేడు. ఈ ఇన్స్టిట్యూట్ మీద అసలే మొత్తం పర్సనల్ పనులే, మొత్తం బయట తిరుగుడే, ఏం లేదు. ఇది ఉంది కదా, ఇది ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఆయనకి. ఇది మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలంలో లక్షాపూర్ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్తులందరికీ ఫారం నింపేందుకు సహాయ సహకారాలు అందించేందుకు అధికారులు, అంగన్వాడీ టీచర్లు, మహిళా మండలి ప్రతి ఒక్కరూ ఉండి గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రతిదీ వివరంగా తెలియజేసి ధృవీకరణ పత్రాన్ని పూర్తిగా నింపి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహాయ సహకారాలు అందిస్తున్నామంటూ మూడుచింతలపల్లి సర్పంచ్, లక్ష్మీపూర్ సర్పంచ్ సింగం ఆంజనేయులు తెలియజేశారు. గ్రామ పంచాయతీలో ప్రజాపాలన ప్రోగ్రాంలో భాగంగా మేము 955 అప్లికేషన్స్ ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 550 అప్లికేషన్లు రిసీవ్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఎవరైనా రేషన్ కార్డ్స్ లేని వాళ్ళు కూడా మాకు కావాలని చెప్పేసి అడగడం జరిగింది. వాళ్ళు కూడా వైట్ పేపర్ మీద అప్లికేషన్ చేసుకుంటున్నారు. అది కూడా రిసీవ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినందుకు ముందుగా శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటూ, రాష్ట్ర ప్రజల తరఫున మరి అలాగే మా గ్రామం తరఫున నేను సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం ఏర్పడ్డ 2 రోజుల్లోనే 2 గ్యారంటీ హామీ
అమలును నెరవేర్చిన ఘనత సీఎం రేవంత్ అన్నది. అలాగే ఇంకా 4 గ్యారంటీ హామీలను నెరవేర్చే దిశగా మరి 28 తారీఖు నుంచి మరి ఈ నెల 6 తారీఖు వరకు కూడా ఇచ్చిన హామీలకు దరఖాస్తులను తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు లక్ష్మాపూర్ గ్రామంలో నిర్వహించిన ప్రజా భరోసా అనేది ప్రజల్లో మంచి ఒక తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాలు అనేది మంచి నిర్ణయమే. కాకపోతే ఎఫ్ఐఆర్ అడగడం ఇది మంచి పద్ధతి కాదు. ఉద్యమకారులను గుర్తించి రాష్ట్ర కమిటీ ఒక కమిటీ ఏర్పాటు చేసి నిజమైన ఉద్యమకారులు ఎవరో గుర్తించి వాళ్ళకు 250 గజాలు స్థలాన్ని కేటాయించాలని రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. కేస్లాపూర్ నాగోబా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాడని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా ఆలయాన్ని సందర్శించిన సమయంలో ముస్లిం వంశస్థులకు ఇచ్చిన మాటకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 2వ పెద్ద జాతరగా ప్రసిద్ధి చెందిన నాగోబా దేవాలయం అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర మంత్రి సీతక్కతో కలిసి కేస్లాపూర్ ముస్లిం వంశస్థులు బుధవారం రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని కలిసి వినతి పత్రం అందజేశారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా నాగోబా దేవాలయాన్ని సందర్శించిన బట్టి విక్రమార్కకు ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలను ముస్లిం వంశస్థులు మొరపెట్టుకున్నారు. వారి సమస్యలను బాధలను విన్న తర్వాత వాటి పరిష్కారానికి నేనున్నానని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దశల వారీగా సమస్యలు పరిష్కరిస్తామని, ముస్లిం వంశస్థుల ఆరాధ్య దైవమైన నాగోబా దేవాలయం అభివృద్ధికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. నాడు ఇచ్చిన మాట ప్రకారం ముస్లిం వంశస్థులు ఆలయ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరిన వెంటనే సుముఖత వ్యక్తం చేశారు. త్వరలోనే ఆలయాన్ని సందర్శిస్తారని, కేస్లాపూర్ గ్రామానికి వచ్చి అందరినీ కలుస్తానని వారికి చెప్పారు. ఆలయ అభివృద్ధికి నిధులు ఇవ్వడానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సందిగ్ధత వ్యక్తం చేయడంతో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు ముస్లిం వంశస్థులు హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ విమానాశ్రయం వద్ద మీడియాతో వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మనవడి పెళ్లికి రావాలని జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. రెడ్డి గారి మనవడి పెళ్లి పెళ్లికి రమ్మని జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది. సానుకూలంగా స్పందించారు. ఇంకా ఎవరికి ఇవ్వలేదు. మిగతా వాళ్ళందరికీ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. పెళ్ళి అనేది చాలా ముఖ్యమైన విషయం కనుక అందరూ వచ్చి నా కొడుకును ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహిళా హక్కులే మానవ హక్కులని నినదించి భారతీయ పితృస్వామ్య సమాజంపై నిరసన గలం వినిపించిన ధీర వనిత సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని ఉపాధ్యాయ దినంగా ప్రకటించాలని ఏఐఎస్ఎఫ్ ఓయూ విభాగం డిమాండ్ చేసింది. ఏఐఎస్ఎఫ్ ఉస్మానియా యూనివర్సిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 193వ జయంతి కార్యక్రమాన్ని ఆంధ్ర మహిళా సభ కళాశాలలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఆనాడు భారతీయ సమాజంలో ఉన్న కుల అసమానతలు, అంటరాడితనం, బాల్య వివాహాలు, సతీసహగమనం లాంటి మూఢనమ్మకాలకు, దురాచారాలకు రూపుమాపడానికి సావిత్రిబాయి పూలే తన సహచరుడు జ్యోతిరావు పూలేతో కలిసి బలహీన సామాజిక వర్గాల ప్రజల మహిళల అభివృద్ధి కోసం 52 పాఠశాలను ఏర్పాటు చేశారని ఏఐఎస్ఎఫ్ నాయకులు గ్యారా నరేష్, నెల్లి సత్య అన్నారు. అదేవిధంగా సమాజంలో సత్యాన్ని శోధించి అసత్యాలను రూపుమాపడానికి 1973లో సత్యశోధక సమాజ్ స్థాపించి సమాజ స్థాపనకు వారి జీవితాంతం కృషి చేశారని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ విద్యను బలహీన సామాజిక వర్గాలకు దూరం చేసే కుట్ర చేసిందని, అందులో భాగంగా భారత రాజ్యాంగ విలువలను భిన్నంగా సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉన్న నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చి మతతత్వ భావాజాలాన్ని వ్యాప్తి చేస్తూ విద్యను కార్పొరేట్ చేస్తున్నదని వారు అన్నారు. కాబట్టి విద్యార్థులు అందరూ ఏకమై సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకించాలని వారు పిలుపునిచ్చారు. ప్రతి సంవత్సరం ఉభయ రాష్ట్రాల నుంచి లక్షలాది మాలధారణ వేసిన స్వాములు శబరిమలై దర్శనానికి వెళ్తున్నారు. అక్కడి ప్రభుత్వం, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అయ్యప్ప స్వాముల ఇబ్బందులను పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలంగాణ
అయ్యప్ప ఐక్యవేదిక జేఏసీ ప్రతినిధులు బుచ్చిరెడ్డి, బాలకృష్ణ, రాధాకృష్ణ, విజయభాస్కర్లు ఆరోపించారు. ఈ విషయమై జేఏసీ ప్రతినిధుల బృందం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కేరళలో ఇబ్బందులకు గురవుతున్న అయ్యప్ప స్వాముల సమస్యలను సీఎంకు వివరించారు. వెంటనే కేరళ రాష్ట్రానికి ప్రభుత్వాధికార బృందాన్ని పంపించడంతో కేరళ సీఎం పినరై విజయ్ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డుతో చర్చలు జరిపి అయ్యప్ప స్వాముల ఇబ్బందులను పరిష్కరించాలని ముఖ్యమంత్రిని కోరామని తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన రేవంత్ రెడ్డి వెంటనే నివేదికను తెప్పించాలని చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసినట్లు జేఏసీ ప్రతినిధులు తెలిపారు. అయ్యప్పలందరికీ విజ్ఞప్తి. తెలంగాణ అయ్యప్ప ఐక్యవేదిక నుంచి ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. శబరిమలలో అయ్యప్ప స్వాముల జరుగుతున్న ఇబ్బందులు, రద్దీ కారణంగా ఆహారము, నీరు, అదేవిధంగా వైద్య సదుపాయం లేక ఇబ్బంది పడుతున్న అయ్యప్పల పరిస్థితి వారికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోనూ కేరళ రాష్ట్రంలోనూ తెలంగాణ భవన్ ఒకటి ఏర్పాటు చేయమని, అదేవిధంగా అయ్యప్పలు పడుతున్న ప్రతి ఇబ్బందిని కూడా వారి దృష్టికి తేవడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి ఇమీడియట్లీగా వారి సిఎస్ గారికి ఆ పత్రం ఇవ్వడం జరిగింది. ఇమీడియట్లీగా ఈ పనిపైన మనం మాట్లాడదామని సానుకూలంగా స్పందించారు. కాబట్టి అయ్యప్ప ఈరోజు మనందరి అయ్యప్పలకు కూడా ఒక శుభవార్త. ఆంగ్ల నూతన సంవత్సరం రోజు ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలవడము, గత సంవత్సర కాలంగా అయ్యప్ప జేఏసీ ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుని వెళ్తుంది. మనందరం బాగుండాలని, మన కుటుంబాలు బాగుండాలని, మన అయ్యప్పలకు ఏ రకమైన ఇబ్బందులు కలగొద్దని మేము చేస్తున్న ఈ మహాయజ్ఞానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో మీ అందరి గురుస్వాములు ఎవరు ఈ యొక్క కార్యక్రమానికి పిలువలేదు అనుకోవద్దు. అనుకోకుండా అకస్మాత్తుగా ఇక్కడికి రావడం జరిగింది. ఆ స్వామి అనుగ్రహంతో వారు సానుకూలంగా స్పందించారు. రాబోయే రోజుల్లో ఈ అయ్యప్ప ఐక్యవేదిక జేఏసీలో ప్రతి గురుస్వామి, ప్రతి అన్ని సంస్థలు కూడా భాగస్వాములు కావాలి. ఎవరు మాకు చెప్పలేదని బాధపడకండి స్వామి. మనందరం కలిసికట్టుగా అయ్యప్పల కోసం ఉద్యమిస్తాం. స్వామియే శరణమయ్యప్ప. ఎటువంటి అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలు వినియోగిస్తున్న నిర్మాణ సంస్థ ప్రతినిధులపై ఎస్ఓటీ పోలీసులు కేసులు నమోదు చేశారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో బండరాయి పేల్చేందుకు తెచ్చిన పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో గ్రీన్ మార్క్ డెవలపర్స్ నిర్మాణ సంస్థ సెల్లార్ నిర్మాణం కోసం గుంత తవ్వుతున్నారు. బండరాయి అడ్డు రావడంతో దానిని పేల్చేందుకు ఎటువంటి అనుమతులు లేకుండా జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు తెచ్చి పేల్చుతున్నారు. విషయం గమనించిన మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక దాడులు జరిపి తనిఖీ నిర్వహించారు. ఘటనలో 41 జిలెటిన్ స్టిక్స్, 7 డిటోనేటర్లు, 3 కంప్రెసర్ వాహనాలు, ఎలక్ట్రికల్ కేబుల్స్, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి అనుమతి లేకుండానే పేలుడు పదార్థాలు వినియోగిస్తుండటంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఢీకొని రోహిత్ రెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. గచ్చిబౌలి ఐఎస్బి రోడ్ మార్గంలో అతివేగంగా వచ్చిన కారు యూటర్న్ తీసుకుంటున్న యాక్టివాను ఢీకొనడంతో రోహిత్ అక్కడికక్కడే మృతి చెందాడు. గచ్చిబౌలి పిఎస్ పరిధిలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన రోహిత్ రెడ్డి భవన నిర్మాణ సంస్థలో ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో రోహిత్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు. సంగారెడ్డిలో ఓ వ్యక్తి అత్తను హత్య చేసి అడ్డుపడ్డ భార్య గొంతు కోశాడు. పటాన్చెరువు మండలం ఇస్నాపూర్ పద్మారావు కాలనీలో ఇంట్లో జరిగింది. రుద్రారంకు చెందిన సాయిబాబా తన భార్య సత్యవతిని సంసారానికి రాకుండా అత్త శాంతమ్మ అడ్డుపడుతుందని కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో అత్త శాంతమ్మ ఇంటికి వచ్చి ఆమెను కత్తితో పొడిచి హత్య చేశారు. శాంతమ్మపై దాడి చేస్తున్న సమయంలో సాయిబాబాను భార్య సత్యవతి అడ్డుకుంది. మరింత కోపంతో సాయిబాబా తన భార్య గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. భార్య గొంతు కోయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన సత్యవతిని చికిత్స కోసం స్థానికులు సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. పటాన్చెరువు పోలీస్ స్టేషన్కు వచ్చి నిందితుడు సాయిబాబా లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.